హాయ్. సో డ్రాగన్ సినిమా గ్లిమ్స్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది బ్రో? బాగానే అనిపించింది. బాగానే అనిపించిందా? బాగా అనిపించింది. బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఓకే, ఏం నచ్చింది చెప్పండి గ్లిమ్స్ లో? ఎన్టీఆర్ బాడీ. అంతేనా? ఎన్టీఆర్ బాడీ ఒకటేనా? అందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మీకు ఎవరు కనిపించలేదు? చచ్చిపోయిన బాడీస్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ స్టోరీ నరేషన్. అంతకుమించి ఏం లేదా? అంతకుమించి అంటే ఇంకేముంటది? ఆఫ్ఘన్ బ్యాక్గ్రౌండ్. అంటే స్టోరీ మీకు ఏమి బలంగా ఉన్నట్టు అనిపించట్లేదా గ్లిమ్స్ చూస్తే? ప్రశాంత్ నీళ్ళు రివీల్ చేయలేదన్న మెయిన్ ప్లాట్. రివీల్ చేసినట్టయితే నేను చెప్పేసామని. బట్ చాలా మంది అదే సలారు అదే కేజీఎఫ్ అని అంటున్నారు. అదే సలారు అదే కేజీఎఫ్ అంటే ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తీసే మూవీస్ లో ఇప్పుడు కేజీఎఫ్ కి సలార్ కి సంబంధం ఉండదు. సలార్ డిఫరెంట్ ఉంటది, కేజీఎఫ్ డిఫరెంట్ ఉంటది. అలాగే ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది. ఎవరికి తెలుసు? సినిమా మూవీ వస్తే కదా తెలిసేది. మనం ఎలా డిసైడ్ చేయగలం? అంటే ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ అవన్నీ చూస్తా ఉంటే సేమ్ ప్రభాస్ ని చూసినట్టుంది అని చెప్పేసి, ఆ బ్లాక్ థీమ్ సేమ్, అంటే అసలు ఏం లేదు, జస్ట్ హీరో మాత్రమే మార్చారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి నిజంగా అన్న ఒక మాట చెప్పాలని అంటే, ఇప్పుడు ఒక హీరో లుక్ చూసి వీడు ప్రభాస్ లాగా ఉన్నాడు, ప్రభాస్ కనిపించాడు అని అంటారు. కానీ ఆ మూవీకి ఆ హీరో ఎంత కష్టపడ్డాడు, ఎంత వర్కౌట్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ఎవరు ఆలోచించడు. ఏంది వీళ్ళేముందన్నా, వీళ్ళు అనేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ పడ్డ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. అది అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలలో మనం అన్ని చూసుకుంటే ఎవరో ఒకళ్ళు స్టోరీ నారేట్ చేయాలి. ఎందుకంటారు? నారేషన్ లేకుండా స్టోరీ ముందలు కదలదా? ఇందులో రుక్మిణి గారు నారేట్ చేస్తున్నారు కదా. నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మరి మూవీ రావాలి కదా, వస్తే కనుక తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆయనకున్నటువంటి క్రేజ్ కి ఈ స్టోరీ అనేది ఆయనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నారా? సెట్ అవుద్ది అన్న. ప్రశాంత్ నీల్ అంటే ఆటోమేటిక్ గా సెట్ అవ్వాల్సిందే. సెట్ చేస్తాడు అంతే. అది చాలా మంది పెద్ద ట్రైలర్ కన్నా ఇదే బాగుంది అంటున్నారు, మీకు అట్లే అనిపిస్తుందా? పెద్ది వేరు ఇది వేరన్న. పెద్ది ఏంటంటే అది స్పోర్ట్స్ ఏదని కాదు, దానికన్నా ఇది బాగుంది అంటున్నారు. బాగుందా? పెద్ది అంటే స్పోర్ట్స్ డ్రామా బ్రదర్. ఇదేమో మామూలు మాస్ మూవీ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది కమర్షియల్ మూవీ, ఇది మాస్ మూవీ. పోలిక పెట్టొద్దు అంటారు. పోలిక అసలు పెట్టకూడదు. నాకు రెండు నచ్చినాయి. నమస్తే అన్న. సో డ్రాగన్ గ్లిమ్స్ ఎట్లా ఉన్నాయన్న? ఊచ కోత అరాచకంగా ఉంది. ఒక కొత్త ఎన్టీఆర్ అన్నని చూసాము. అప్పుడెప్పుడో స్టూడెంట్ నెంబర్ 1 లో సింహాద్రిలో ఆదిలో ఆ బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ అన్నని తీసుకెళ్లి, అబ్బా అసలు ఏమున్నాడన్నా, మరో బ్రూస్లీ అనుకోవచ్చు. గిండలు చూస్తా ఉంటే మాత్రం ప్రశాంత్ నీల్ గారు ఒక కొత్త ఎన్టీఆర్ అయితే చూపించారన్న. ప్రభాస్ అన్న నరికితేనే ఆ రేంజ్ లో నరికాడు. ఇంకా ఎన్టీఆర్ అన్న వాడని కత్తి లేదు. ఆ గొడ్డలైనా కత్తి అయినా ఆయన వాడినట్టు ఇంకెవరు వాడలేరు. గతంలో చూసుకుంటే సింహాద్రి ఆది, ఇంకా ఆయన చేతికి ప్రశాంత్ నీల్ ఒక కత్తి ఇస్తే ఆ నరుకుడు మామూలుగా ఉండదన్న. ఏదో కరాటీ ఫైట్ కూడా ఉందంట. బ్రూస్లీ అమ్మని మింగేలాగా ఉన్నదన్న ఎన్టీఆర్ అన్న బాడీ మాత్రం. ప్రభాస్ అన్నని చూపించాడు, యశ్ని చూపించాడు. ఎన్టీఆర్ అన్నని ఆ హైట్ ఎలా చూపిస్తాడా అనుకున్నాము. అసలు ఆ ఇంటెన్స్ ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తా ఉంటే మాత్రం థియేటర్ లో నిజంగా శవాలు లేస్తాయన్న. అన్న చాలా మంది సలార్ సినిమాని అదే విధంగా కేజీఎఫ్ ని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది, రొటీన్ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు. సలార్ సినిమా బాగానే హిట్ అయింది, కేజీఎఫ్ బాగానే హిట్ అయింది. దానిలాగా ఉంటే మంచిదే కదన్నా. ఆ రేంజ్ పోయి ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటది కదా. ప్రభాస్ అన్న నరుకుతా అంటే ఎట్టుండిందన్న కాటెర్రమ్మ ఫైట్, ఇంకా అలా ఉంటే బాగానే ఉంటది కదా. ఈ సినిమా కూడా కంపేర్ చేసుకొని సినిమా బాగుంటే చాలు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఎన్టీఆర్ అప్పుడు ఫస్ట్ యశ్ చూసాము, ప్రభాస్ అన్న నరుకుతా అంటే చూసాం. ఈసారి మళ్ళీ ఎన్టీఆర్ అన్న నరుకుడికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎన్టీఆర్ అన్న. ఎట్టుంది ఆది తొడ కొడతా అంటే ఆది రెడ్డి, ఇప్పుడు మళ్ళా సింహాద్రిలో గొడ్డలు ఎత్తుకొని నరుకుతా అంటే ఇప్పుడు మళ్ళా ఆ శవాలు చూసావన్న ఒక షాట్ ఉంది. ఆ శవాలు లైన్గా పోయిన అప్పుడెప్పుడో మగధీరలో రామచరణ్ అన్న 100 మందిని నరుకుతా ఉంటే చూసాను ఆ షాట్. మళ్ళా ఇప్పుడు ఆ లాస్ట్ లో ఎన్టీఆర్ అన్న పట్టుకొని నరుకుతా ఉంటే నిజంగా ఒకసారి ఊహించుకుంటా అంటే థియేటర్ లో భయం వేస్తుంది అన్న. ఆ రేంజ్ లో నరుకుతాడు ఎన్టీఆర్ అన్న. కొత్త ఎన్టీఆర్ ని చూసామన్న. అసలు ఆ బాడీ బ్లాక్ డ్రెస్ లో చూపిస్తా అంటే ప్రభాస్ అన్నని చూపించాడు. ఎన్టీఆర్ అని ఎక్కడ తక్కువ చేస్తాడేమో అనిపించింది. ఎన్టీఆర్ అన్నని చూస్తా ఉంటే ఈసారి మాత్రం థియేటర్ కి వచ్చిన సవాల్ వేయాల్సిందే. నిజంగా అంత బాగుందన్న. అంటే హీరో ఒక్కడే వేరు కానీ అదే స్టోరీ, అదే థీము, అదే బ్లాక్ థీము, అదే రక్తపాతం, అంటే రొటీన్ స్టోరీ లాగా ఎందుకు? రొటీన్ స్టోరీ అన్న. ఇప్పుడు సినిమా థియేటర్ వరకు వెళ్ళాలి అంటే నరుకుడే ఉండాలి. ఆ నరుకుడు ఏమాత్రం తక్కువ చేయలేదు ప్రశాంత్ నీల్ గారు అన్న. నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 2 డైరెక్టర్ అన్న. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీలే. ఆయన సినిమాని మనం అంచనా వేయగలుగుతామా? ఇప్పుడు ఏ సినిమా బాగుందన్న?
నరుకుతా అంటే అది వేరే. ఇప్పుడు అట్లే అంటారు గ్లిమ్సీ బాగాలేదు, 4 నిమిషాల్లో ఫస్ట్ లో కనిపించలేదు, లాస్ట్ లో ఉన్నాడని. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఆ నరుకుడు ఎన్టీఆర్ అన్న డైలాగులు చెప్తా ఉంటే అట్లా భయం వేస్తుంది అసలు. ఎన్టీఆర్ అన్న చూస్తా ఉంటే ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎవడు ఏమన్నా అనుకోని నెంబర్ 1 యాక్టర్ అంటే ఎన్టీఆర్ అన్నే. ఒక్కొక్కరికి 6 అడుగులు ఉండొచ్చు, ప్రభాస్ అన్న కావచ్చు, రామ్ చరణ్ అన్న హెయిర్ స్టో కొట్టుకొని పోవచ్చు, ఈ మొహంతో యాక్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ అన్న. అలాంటి ఆయన చేస్తా ఉంటే యాక్టింగ్ ఎలా ఉంటది అన్న? ప్రశాంత్ నీల్ గారిని మనం అంచనా వేయద్దన్న, మనం ఆ రేంజ్ మన కెపాసిటీ లేదు. వాళ్ళంతా నెంబర్ 1 డైరెక్టర్లు. డ్రాగన్ గ్లిమ్సీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందన్న. బట్ డ్రాగన్ గ్లిమ్సీ బాగుందా, పెద్ద ట్రైలర్ బాగుందా అంటే ఒక్క ముక్కలో పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే అది ఫ్యామిలీ సబ్జెక్టు, క్రికెట్ ఆడే సబ్జెక్టు, డాన్స్, ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసేలాగా అది ఉంది. ఇదేంటంటే కొంచెం నరుకుడు బ్యాచ్. సో థియేటర్కి వస్తే నరుకుడు వాళ్ళే వస్తారు. సో మన ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. డ్రాగన్ అనేది మన కోట రైస్ పోయి చూసే వాళ్ళకి ఒక ఊచకోతనే చెప్పాలి అన్న. RRR సినిమాలో వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ కి ఎక్కువ పేరు వచ్చిందని చెప్పేసి అప్పట్లో కొంచెం అవును అది నిజమే అది. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెద్ద ట్రైలర్ కన్నా కూడా డ్రాగన్ గ్లిమ్సే బాగున్నాయి అని చెప్పి అన్న. నిన్నటి వరకు పెద్ద ట్రైలర్ బాగాలేదు అన్నారు. మా ఎన్టీఆర్ అన్న వస్తాడు, మొత్తం శవాలు లేసిపోతాయి, థియేటర్లు కప్పేస్తామన్నారు. ఇప్పుడు వచ్చింది గ్లిమ్సీ, ఏమైనా కప్పారా? ఇప్పుడు ఏమంటున్నారు? పెద్ద ట్రైలర్ బాగుంది అన్నారు. సినిమా వచ్చేదాకా మనం ఏ సినిమాని కానీ తక్కువ చేయకండి. పెద్దకున్న అంత బజ్జు ఇప్పుడు డ్రాగన్ కూడా లేదన్న. డ్రాగన్ వేరే నరుకుడు బ్యాచ్. పెద్ద అనేది ఫ్యామిలీ సబ్జెక్ట్, జనాలకు వెళ్ళిపోయింది. కొన్ని లక్షల మంది అమ్మాయిలు రీల్ చేస్తున్నారు, వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళరా? ఆ సినిమా వేరే. ఫ్యామిలీ ఆడియన్స్ ని టచ్ చేసిన సినిమా ఏదైనా కూడా ఫ్లాప్ అవ్వదు. పెద్ద రేంజ్ వేరే అన్న, డ్రాగన్ రేంజ్ వేరు. డ్రాగన్ అన్న ఇంకా ఏమి చూపించలేదు. ఏదో ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి సింపుల్ ఏదో గ్లిమ్సీ వదిలేదు. దాంట్లోనే ఎట్లా డిసైడ్ అయిపోతావు? ట్రైలర్ రాని అన్న నరుకుతా అంటే ఒకరికి చెమట్ల పడతా. ఎవడైతే ట్రోల్ చేశాడో ఎన్టీఆర్ అన్నని, అట్లుంటది అన్న. ఇండస్ట్రీలో మళ్ళా మన పుష్ప దురంధర్ రికార్డ్ లేపాలంటే ఎన్టీఆర్ అన్న డ్రాగన్ తోనే సాధ్యం. ఆ రేంజ్ లో ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. ఎవడైతే పోతాడు, ఎవడైతే బాగాలేదు, ఇప్పుడు గ్లిమ్సీ బాగాలేదు డ్రాగన్ అన్నాడు కదా, థియేటర్కి వెళ్తే ఇట్లా చెమట్లు కారుతుంటే వాళ్ళకి ఆ సీన్లు చూస్తుంటే ఒళ్ళు వనకాల. అట్లాంటి సీన్లు ఉంటాయి. ప్రశాంత్ నీల్ అన్న కొంప తీసి ఒకవేళ స్టోరీ బాగునిందో డ్రాగన్ రికార్డులు ఉంటాయా? బాక్సాఫీస్ ఉంటుందా? వస్తున్నాడు మాస్ అమ్మ మొగుడు, ఇండియా మాస్ అమ్మ మొగుడు, నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ అన్న. ఆయన యాక్టింగ్ ని, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ని అంచనేసేంత వీళ్ళకేం తెలుసు అన్న స్టాండర్డ్. KGF, ఒక సల్లారు. ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దండం పెట్టుకుంటారు మాకు సల్లార్ లాంటి సినిమా ఇచ్చినందుకు. రేపు పొద్దున ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా అదే, చాలా స్వామి మా దేవుని ఎలా చూడాలనుకున్నాం అలా చూపించావు మాకు చాలు. అది అట్లా ఉంటుంది. ట్రైలర్ అయితే చాలా ఇది బాగుంది అన్న. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. డ్రాగన్ కొంచెం లేట్ గా వచ్చాడు అంతే. 4 నిమిషాలు, ఒక 2 నిమిషాలు స్టోరీ ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అలా కాకుండా ఆ KGF లో మొత్తం గన్ షాట్ చేసేసి సిగరెట్ వెలిగించుకుంటా చూడు మన ఎవరు యశ్, అలా కానీ ఎన్టీఆర్ అన్న ఒక మంచి ఫైట్ కానీ గ్లిమ్స్ లో పెట్టుంటే ఈ రోజు వేరే అలా మాట్లాడతారు. ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు కాబట్టి కొంచెం డల్ అయింది అంతే. కానీ సినిమా ఏం కాదన్న. ఆయన వచ్చాడంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆయన 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారి సునామీ లాగా వస్తాడు. వచ్చినప్పుడు ఉన్న రికార్డులు అన్నీ వేసుకెళ్ళిపోతాడు ఆయన అన్న. దేవరా లాంటి సినిమాని ఆయన దేవుని లేపారేశాడు అన్న. దేవరాకి నెగిటివ్కే వచ్చింది, బట్ వాళ్ళ ఫ్యాన్స్ ని ఇలా ఎత్తుకున్నారు. సినిమా హిట్ అని. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్తో వస్తున్నాడు, కూచకపోతే అన్న బాక్స్ ఆఫీస్ కి చాలా